ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా పిజ్జాలు బర్గర్లు తింటున్నారు. మన ఇంటి ఫుడ్నే మర్చిపోతున్నారు. మన అమ్మలు చేసిన ఎంతో రుచికరమైన వంటల్ని మనం దాదాపు మర్చిపోతున్నాము. హోటళ్ళ వెంబడి తిరుగుతున్నాం. కానీ మన ఇంట్లో చేసుకునే అత్యంత రుచికరమైన సీజనల్ ఫుడ్స్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. దీనికోసమే జరిగే చిరు ప్రయత్నమే ఇది. వెల్కమ్ టు హోమ్ కిచెన్ అండి. ఈరోజు మనం మొక్కజొన్న అట్లు ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ముందు పదార్థాలు మన ఈ సీజన్లో విరివిగా దొరికే మొక్కజొన్న గింజలు మామూలుగా గ్రైండర్లో వేసేసుకొని రుబ్బుకోవాలి. అందులో కాస్త ఉప్పు వేసుకొని జారుడుగా కాస్త దోశలకు పోసుకునే విధంగా ఈజీగా ఉండేలా పోసుకోవాలి. పోసుకున్నాక దీనికి కారంగా ఉండాలంటే ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు. కానీ దీనికి ప్రత్యేకంగా చేసుకునేది ఉల్లిగడ్డ కారం చేస్తాం. ఆ ఉల్లిగడ్డ కారంతో తినాలనుకునే వాళ్ళు చప్పగా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ మొక్కజొన్నలు ఉప్పు వేసుకొని మాత్రమే గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని పెనం మీద కాస్త నూనె వేసి పెనమంతా స్ప్రెడ్ చేసేసి దోశకు ఎలా వేస్తామో అలా పిండిని గరిటెతో తీసుకొని స్ప్రెడ్ చేసేసి అటు ఇటు కాల్చుకొని కాస్త మధ్యలో నూనె వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా దోరగా కాలేలాగా చూసుకొని తీసేస్తే సరిపోతుంది. దీనికి ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటుంది.
కారం ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిగడ్డలు చిన్నగా తరుక్కొని మామూలుగా మిక్సీలో వేయకుండా, మిక్సీలో వేస్తే ఆ టేస్టే పోతుంది. మన అమ్మ కానీ అమ్మమ్మలు కానీ రోట్లో వేసి దంచేవాళ్ళు. అలాగే మనం ఇప్పుడు అలాగే దంచుకొని చేద్దాం. ఆ రోట్లో వేసిన ఉల్లిగడ్డలో కాస్త ఉప్పు, కారము, వేడి చేసి చల్లార్చిన నూనె వేసుకొని కాస్త సన్నగా తరిగిన కొబ్బరి వేసి కలుపుకొని మిక్స్ చేసుకొని అదో చట్నీలాగా చేసుకొని ఈ మొక్కజొన్న అట్లకి నంచుకుంటే చాలా బాగుంటుంది.